నేనైతే ఈ రోజే వచ్చిన ఫస్ట్ డే. కానీ నా ఆఫీస్ అయితే ఇక్కడనే దగ్గరనే. ఓకే. బట్ ఇక ఇట్లా వెళ్దామంటే మళ్ళీ సార్ ఇగో ఇట్లా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి. ఓకే. ఇప్పుడు ఎంత అంటే మీ ఆఫీస్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇప్పుడు ఇది ఈ చెక్ పోస్ట్ నుంచి 100 మీటర్స్. 100 మీటర్స్ అంతే. ఇప్పుడు మీరు అదంతా తిరిగి వస్తే ఎంత దూరం తిరిగి రావాలి? ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ తిరగాలి, 3-4 కిలోమీటర్ తిరగాలి. కానీ ఇది ఇప్పుడు తాత్కాలికంగానే ఉంటుంది. భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఇది తప్పదు అనే విధంగా చెప్తా ఉన్నారు. దానికి మీరు అగ్రి అవుతారా? అంటే అర్థం కాలే. ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో అది టెంపరీగా ఉంటుంది. ఒక 1 year 2 years ఉంటుంది. అనుకున్నట్టు బ్రిడ్జ్ కానీ అండర్ పాస్లు కానీ కడితే పూర్తి ట్రాఫిక్ సమస్యలకు ఒక చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఓకే, మంచిదే కదా. ట్రాఫిక్ అప్పుడైతే చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది ఉంది, అప్పుడు ఓకే అవుతుంది, నార్మల్ అవుతుంది. పర్లేదు అంటారు. ఓకే, నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. చాలా మంది అంటే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, అంటే బాగలేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? అంటే కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది, తర్వాత అదే సెట్ అయిపోతుంది. మంచి కోసమా చెడు కోసమా ఇది? 200% మంచి కోసమే. ఇప్పుడు ప్రజలు 2 రోజులు ఇబ్బంది పడతారు, తర్వాత తాత్కాలికంగా పరిష్కారం దొరుకుతుంది కదా. ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం దొరకాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సైన్ బోర్డులు అవన్నీ పెట్టినప్పుడు అవన్నీ చూసి నడవాలా, తర్వాత పోలీసుల సూచనలు పాటించాలా. పోలీసు సూచనలు పాటించినప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు కదా, తెలియకనే ఇది ఇబ్బంది పడుతున్నారు, అంతేగాని తెలిసి ఇంత ఇబ్బంది ఉండదు. సో మనం తెలుసుకొని వెళ్ళడం మంచిది. దానివల్ల అందరికీ ఫ్రీగా వెళ్ళవచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో పోలీసుల సూచనలు ఖచ్చితంగా వినాలి. సో పోలీసులు సైన్ బోర్డులు పెట్టారు, జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మన ప్రయాణం సుఖంగా వెళ్తుంది. ఇవి చూడకుండా వెళ్ళడం వల్లనే వీళ్ళందరూ ఇట్లా బాధపడ్డము, తర్వాత దాన్ని ఏమంటారు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అనడము, ఈ రెండు జరుగుతున్నాయి. అంతేగాని కరెక్ట్గా ఒపీనియన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు అంతా ఫ్రీగానే వెళ్ళిపోతారు, సజావుగా నడుస్తుంది. దాదాపు ఇప్పుడు ఈయన చెప్పిండు, ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన ఆఫీస్ ఇడికెంచాలి 100 మీటర్లు అట, జస్ట్ 100 మీటర్ వాకబుల్ కూడా పోవచ్చు, ఆయన బండి ఉండే. ఇప్పుడు ఆయన అదంతా తిరిగి వస్తే ఆయనకు 4 కిలోమీటర్లు ఎక్కువ అవుతారని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది. అవునండి, వెంకటగిరి నుంచి రూట్ ఇచ్చిర్రు, వెంకటగిరి నుంచి పెద్దమ్మ టెంపుల్ నుంచి రూట్ ఇచ్చిర్రు. అప్పుడు అటు వెళ్ళిపోతే సీదా ఇక్కడికే వస్తాడు అతను. నియర్ 1 కిలోమీటరే పడుతుంది అతనికి. మరి అతను ఇవన్నీ తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ అంతా తిరగాలంటే ఆయనదే కదా తప్పు. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు చెప్తారు వెంకటగిరి పోవాలి చెప్పారు, డైరెక్షన్స్ అన్ని ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి, ప్లస్ పోలీసు మైక్ పెట్టి అనౌన్స్ కూడా చేస్తుండ్రు, సైన్ బోర్డులు ఉన్నాయి, చూసి వెళ్ళాలి కదా. 1 నిమిషం తొందరలో వచ్చేసి ఇబ్బంది పడుతుంది అంతే. ఇప్పుడు ఇదంతా కూడా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి అంటున్నారు కానీ తీరుతాయి అంటారా మరి? నిజంగా 100% తీరుతాయండి. ఫ్లైఓవర్లు స్కైలో వేసినప్పుడు ఫ్లైఓవర్లు ఉన్నాయంటే అచ్చంగా వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ తాత్కాలికమైన ప్రాబ్లమే కానీ పూర్తి పరిష్కారం ఫ్లైఓవర్లు పడితే పూర్తి పరిష్కారం దొరుకుతుంది. హ్యాపీగా సజావుగా వెళ్ళొచ్చు అందరూ. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ తోటి మీరు అగ్రి అవుతారు, ఏకీభవిస్తారు? 100%. చాలా మంది IAS IPSలు ఆలోచించే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. సో అన్నీ పర్ఫెక్ట్ నడుస్తాయి, అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. మేమన్నా తెలుసున్నారన్న? అవునన్నా. ఇప్పుడు ఎక్కడ మరి ఇది తెలుసా, 1 way ఇష్యూ తెలుసా? అన్న ఇది ఇష్యూ అవుతుంది. మేము యాక్చువల్లీ ఇక్కడ మన పెద్దమ్మ టెంపుల్ రోడ్లో వెళ్ళాలి. ఈ రోడ్ అంతా మొత్తం తిరిగి వెళ్ళాలంటే మాకు లాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని కిలోమీటర్ తిరగాల్సి వస్తుంది మీరు? ఒక 5 kilometers తిరగాలన్న. ముంగల్ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఇప్పుడు ఇంకొక ఛాయిస్ లేదా అక్కడ వెళ్ళాలంటే? లేదన్న, ఇది మొత్తం 1 way ఉంది ఆ రూట్. మళ్ళీ వెళ్ళాలంటే టోటల్గా వెహికల్ అంతా రొటేట్ చేసుకొని మళ్ళీ ఆ రూట్లో వెళ్ళాలి, యూసఫ్ కూడా రూట్లో వెళ్ళాలి. అదే ఇష్యూ అన్న. ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి ఎంత టైంలో వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు ఎంత తిప్పుకొని వస్తే ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ ఈ రూట్ నుంచి వెళ్ళేది సింపుల్గా మాకు 2 minutes అవుతుంది. మొత్తం వెళ్ళాలంటే 25 minutes తీసి పడుతుంది. మొత్తం రూట్ అంతా అలా ఉందన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి, కానీ ఇది ఫ్యూచర్లో మనకంటే ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికే ఇదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీరు అగ్రి అవుతారా? లేదన్నా, ఇదంతా కాదు. యాక్చువల్లీ మాకు సింపుల్ రూట్ ఇది, ఇట్లా వెళ్ళిపోతే సింపుల్గా వెళ్ళిపోతాం. ఇదంతా రొటేట్ చేస్తే మాకు చాలా టైం పడుతుంది. అంటే భవిష్యత్తులో మంచిగానే ఉంటుందేమో కదా ఇక ట్రాఫిక్ తగ్గాలంటే? ఏమో అన్న, రూల్స్ అయితే మనకు కూడా తెలియదు. కాకపోతే మాకైతే ఇవే అయితే చాలా లాంగ్. సింపుల్ రూట్ అయితే ఇది ఉంది కదా, అది కాకుండా ఇదంతా తిరగాలంటే ఇబ్బంది కదా. దాదాపు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ కట్టడానికి ఒక 2 సంవత్సరాలు పడతాట. 2 years వరకు ఈ 1 way ఇట్లనే ఉంటుందంట పోలీసులు చెప్తున్నారు. అన్న 2 years అని అంటే కష్టం అన్న, చాలా ట్రాఫిక్ ఇప్పుడే ఎక్కువ అవుతుంది ఇంకా. ఎందుకనంటే సింపుల్ రూట్ తీసేసి చాలా లాంగ్ వేసారు అన్న. నిన్న కూడా మేము యాక్చువల్లీ యూసఫ్ కూడా వెళ్ళాలి, మొత్తం తిప్పుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇష్యూ. ఎక్కడ పోవాలి నువ్వు ఇప్పుడు? నేను మాదాపూర్ అవతల మణికొండ. మళ్ళా చుట్టూ చాలా లాంగ్ ఇబ్బంది. ఇప్పటికి 3 kilometers ఎక్స్ట్రా తిరిగిన. అక్కడ బంద్ ఉంది, ఇటు బంద్ ఉన్నది, చుట్టూ తిరుగుడు అవుతుంది ఇప్పటికి. అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు రూట్ కోసమే తిరుగుతున్నా నేను. మళ్ళీ ఇప్పుడు 2 kilometers యూటర్న్ చేసుకొని రావాలా. మళ్ళీ ఇప్పుడు పోయి మొత్తం
ఇప్పటికి 3 టైమ్స్ అయింది. కింద అక్కడ పంజాగుట్ట దగ్గరనే యూటర్న్ దగ్గరనే చూసుకోలేదు నేను, జస్ట్లో మిస్ అయిపోయాను, లేకపోతే అటు నుంచి వెళ్ళిపోయాను. అంటే వాళ్ళు అక్కడ ఏమైనా బోర్డులు అవి పెట్టిండ్రా? బోర్డులో నేను అంత అబ్జర్వ్ చేయలేదు బ్రదర్, మీరు కొంచెం చూసుకోలేదు. చూసుకోలేదు నేను. చూసుకోవాలంటే ఇక్కడ చూశాను, ఇక్కడ చూసారు మళ్ళీ ఇక్కడ డైవర్షన్ పెట్టారు, ఓకే. మళ్ళీ చుట్టూ తిరగాలి ఇప్పుడు నేను. ఓకే. మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళినా ఇబ్బంది, ఇట్లా వెళ్ళినా ఇబ్బంది. ఇబ్బంది. ఓకే. అంటే ఫ్లైఓవర్ ఏం వర్క్ నడుస్తుందో తెలియదు, మాకు ఇంటిమేషన్ లేదు. ఇంటిమేషన్ ఉంటే ఇబ్బంది ఉండదు ఇప్పుడు మాకు. రైట్. అంటే చూసారు కదా, అంటే జనాలు చెప్తున్న అంశం ప్రకారం కానీ ఇంతకు ముందుకు మనతోటి సజ్జనర్ గారు మాట్లాడిన దాని ప్రకారం కానీ మనం చూస్తే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఫస్ట్ జనాలకు అవేర్నెస్ లేకపోవడం అండ్ ఈ డైరెక్షన్స్ బోర్డ్స్ ఏవైతే అవి చూసుకోకపోవడం. ఇప్పుడు మీరు ఒకసారి అక్కడ జూమ్ చేసుకో, ట్రాఫిక్ డైవర్షన్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉందని మనకు హెడ్ అని అక్కడ రాసిండ్రు. అంటే అవి కొంచెం చూసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. అంటే యూటర్న్స్ ఎక్కడ ఉన్నాయి, లెఫ్ట్ టర్న్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే సగం సమస్య తీరిపోతుంది. ఫస్ట్ ప్రజలు ఫేస్ చేసేది ఎక్కడ ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా వన్ వే సిస్టమ్ తీసుకురావడం వల్ల అవేర్నెస్ లేక ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే. కానీ అంటే వాళ్ళు డైవర్షన్స్ చూసుకుంటే ఆ డైరెక్షన్స్ ఏమున్నాయని చూసుకుంటే సమస్యలు తీరిపోతాయి. అండ్ పోలీస్ వాళ్ళని కూడా ఏముంది, మహా అయితే ఒక 1 మినిట్ అట్లా ఆగి అడిగితే కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి అక్కడ, అట్లా ఒకసారి ఆగి వాళ్ళని ఒకసారి క్లారిటీ తీసుకోండి. వాళ్ళకు ఖచ్చితంగా ఆ బేసిక్ ఐడియా ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోతే ఎటు రీచ్ అవుతారు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. సో అవి కొంచెం డైరెక్షన్స్ చూసుకోండి, ఎక్కడ వెళ్ళినా సరే ఎటు వెళ్ళినా సరే. ఇప్పుడు దాదాపు ఇది ఇవాళ 1 రోజు 2 రోజుల్లో అయిపోయేది కదా, దాదాపు ఇది ఒక 1 to 2 years ఉంటుంది కనుక ఈ ప్రాబ్లం ఉంటుంది, కొంత అలవాటు పడాల్సి ఉంటుంది. తప్పదు ఇక డెవలప్మెంట్ కావాలి అనుకునే కోణంలో అయితే ఇప్పుడు మరి చూస్తూ ఉంది కనుక గవర్నమెంట్. సో అందరూ కూడా ఒకసారి డైరెక్షన్స్ చూసుకోండి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చెప్పు, ఏమంటావు? ఇప్పుడు ఎటు పోతున్నావు? మాయాపూర్ పోవాలి. మాయాపూర్ రాంగ్ రూట్ లేదు పోతున్నావే, మరి అవతల సైడ్ నుంచి పోవాలి, రైట్ సైడ్. మళ్ళీ ఇదంతా తిరిగిపోవాలి చుట్టూ. మరి 1 వే వేసిరుగా, తప్పదు. ఇప్పుడు రేపు మంచిగా బ్రిడ్జిలు కట్టాలంటే మరి అండర్ పాస్లు రావాలంటే ఇప్పుడు ఏ బ్రిడ్జిలు కట్టలేరు, ఏ లేదు సార్. ఈ రోడ్డు సంవత్సరాలు దాకా ఇది ఇట్నే ఉంటుంది, ఈ రోడ్డు ఇట్నే అవుతుంది. ఈ సిటీ మొత్తం ట్రాఫిక్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే బాయ్. చూసారు కదా, అట్లా ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క లాగున్నాయి. ఆయననేమో రోడ్లు కట్టలేరు, వీళ్ళు ఏం లేరు, జస్ట్ ట్రాఫిక్ ఎక్కువనే చేస్తారు అనే విధంగా అంటున్నారు. ఇంకొందరు మంచిది గవర్నమెంట్ చేసే పని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కొరవండ నుంచి వచ్చిన ఇప్పుడు ఎక్కడ దాకా పోవాలా? మనకి ఇక్కడనే వెళ్ళేది ఉంది. ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టేసేసిన, ఎక్కడ లేదు దారి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇసుకు కూడా వెంకటగిరి వెళ్ళి రమ్మంటున్నారు. ఎంత దూరం? ఒకవేళ యూసఫ్ కూడా అంతా తిరిగితే ఎన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా? మినిమం 3-4 కిలోమీటర్ అవుతుంది. ఇబ్బంది అనిపిస్తుందా? అవును మరి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే మరి ఇప్పుడు తప్పదు, కొంత ఇబ్బంది పడాలి ప్రజల కోసం ఇదని చెప్తా ఉన్నారు. ఇబ్బంది పడడం మనకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది సార్.